కొన్ని సార్లు మనకి రాని పనులు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు 7:30, 8కి ఉదయం లేచేదాన్ని. ఈరోజు ఉదయం 5కే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసి, శ్రావణ మాసం కదా అందుకని చెప్పేసి మా అత్తమ్మ ముందు రోజు నుంచే శ్రావణ మాసం వస్తుంది, నువ్వే రోజు పూజ చేయాలా, ఇంకా మంచిది, ఇద్దరు భార్యాభర్తలు చేయండి అని చెప్పేసింది. ఇలాంటిది మా అత్తమ్మే ఒక విషయం మర్చిపోయింది. అదేంటిదో లాస్ట్లో చెప్తా. పొద్దున్నే లేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యాము. దేవుడి గూడు కూడా శుభ్రం చేసేసాను. ఇంకా ఈరోజు నేనే పూజ చేద్దాంలే అనుకునే టైంకి ఇంటికాడ ఒక చిన్న గొడవ జరిగింది. అందుకని చెప్పేసి పూజ చేసేసరికి 12 అయిందనమాట. ఇంకా పరమాణం చేసేసాను నేనైతే. పరమాణం చేసేసి ఇంకా మంచిగా తులసి చెట్టు కాడ పూజ చేసేసాను. ఇంకా మా అత్తమ్మ ఏం చేసిందంటే నన్నే పూజ చేయనని చెప్పేసింది. అలాంటిది మా అత్తమ్మ ఇంకా గొడవ అదంతా అయ్యేసరికి ఇంకా ఏడావుల్లో మా అత్తమ్మ మర్చిపోయి మా అత్తమ్మే హారతి చేసి పూజ చేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక నేను దేవుడికి దండం పెట్టుకున్నా. ఈసారి వీడియోలో తప్పకుండా నేనే పూజ చేస్తానని చెప్పేసి అనుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.